హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేషన్ వెహికల్స్ గత ప్రభుత్వం వాళ్ళు తీసుకొచ్చిన కొత్త పద్ధతి. ఎవ్రీ ఏరియాకి ఈ వెహికల్స్ వచ్చి పప్పు, బియ్యం, పంచదార లాంటి నిత్యావసర సరుకుల్ని మంచం మీద ఉండి లేవలేని పరిస్థితిలో ఉన్న ముసలి వాళ్ళ గుమ్మం వరకు తీసుకొచ్చిన వెహికల్స్ ఇవి. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ పాత పద్ధతి అయిన రేషన్ షాప్స్నే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. ఈ రేషన్ వెహికల్స్ వల్ల కొన్ని లొసుగులు జరిగినప్పటికీ నిజంగా అవసరం ఉన్న చాలామంది వృద్ధులకు అది ఉపయోగపడింది. అలానే రేషన్ షాప్స్ వల్ల ఉపయోగాలు లేవని కాదు, బట్ స్టిల్ కొంతమంది మాత్రం ఈ పాత రేషన్ షాప్స్ పద్ధతికి వ్యతిరేకంగా ఉన్నారు ప్రజెంట్ ప్రభుత్వం మీద కూడా. గతంలో ఏంటంటే రేషన్ డోర్ డెలివరీ విధానం ఉండేది, మీరు చూశారు. ఏదైనా సందు చివర ఎక్కడో పెట్టించేవాళ్ళు అంటున్నారు. మరి అసలు నిజంగా బాగా అందుకున్నారు అప్పుడు కూడా? అంటే 4 రోడ్ల సెంటర్లో పెట్టేవాడు బండి. అందరూ సాయంత్రం పూట కూడా 4 కాంచి 5 కాంచి పెట్టి రాత్రి 8, 9 వరకు పోసేవాళ్ళు. ఎందుకంటే పనికి వెళ్ళి వచ్చేవాళ్ళు కూడా కొద్ది లేట్ అయినా కూడా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు స్టోర్ దగ్గరికి రావాలంటే దూరం నుంచి వచ్చినా సర్వర్ ఒకసారి పని చేస్తుంది, ఒక్కోసారి పని చేయదు. మళ్ళీ రావాలి 2-3 సార్లు తిరగాలంటే ఖాళీగా ఉన్నాడు, ఓపుకున్న వాళ్ళు అతను కానీ పనికి వెళ్ళేవాళ్ళు ముసలోళ్ళు రావాలంటే కుదరదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డబ్బులు బదులు బియ్యం బదులు డబ్బులు ఇస్తా ఉంటున్నారు. డబ్బులు ఇస్తే బయట బియ్యం కొనుక్కోవాలంటే 60 రూపాయలు చిల్లర కొనుక్కోవాలి, 60 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. వీళ్ళు వేసే డబ్బులు మరి ఎంత వేస్తారో ఏంటో మనకు తెలియదు. ఇంకా డబ్బులు సిస్టమ్ అయింది. ఆ డబ్బులు పెట్టేది మటుకు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ బ్యాంకులో ఎప్పుడు పడతాయో ఎప్పుడు పడవో తెలీదు. లేకపోతే మామూలు ఇంకో ఇలాంటి మామగారు ఉన్నారంటే ఆమె అచ్చం అయ్యే వండుకొని ఆమెకు 5 కేజీలు బియ్యం వస్తాయి, అచ్చం అయ్యే వండుకొని తింటుంది. నువ్వు డబ్బులు ఇస్తా అంటే ఆ ముసలమ్మ వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తెచ్చుకొని కొనుక్కోవాలంటే ఎక్కడ సాధ్యపడుద్ది? అది ఈదులమ్మటి బండి పెట్టి ఇచ్చిందే కరెక్ట్. ఎందుకంటే అందరికీ అందుతాయి. వర్షం వచ్చినా సర్వర్ పని చేయకపోయినా 1 గంట సేపు ఆడు నిలబడతాడు ఉంటాడు కాబట్టి అందరు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇట్లా స్టోర్కి వచ్చి తీసుకోవాలంటే టైం వేస్ట్ అవుద్ది. ఒక్కోసారి సర్వర్ పని చేయదు, ఆ నెట్ పని చేయదు. ఆ నెట్లన్నీ పని చేస్తే కొన్ని నించున్నా 1 గంట సేపు నించుంటారు. పని చేయదు. ఏమంటున్నారంటే 12 తర్వాత ముసలి వాళ్ళకి, లేగలేని వాళ్ళకి, వికలాంగులకి, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి డెలివరీ ఇస్తామంటున్నారు. అది జరుగుతుందంట. అది ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు రాలా అన్నారు, ప్రకటించాడు కానీ ఇప్పుడు ఎవరింటికి రాలేదు, ఎవరికి ఇవ్వలేదు. మరి ఈ నెల నుంచి ఏమన్నా ఈ నెలలే కదా స్టోర్లో ఇస్తున్నారు, ఇప్పటి నుంచి ఏమన్నా ఇస్తారేమో మరి తెలియదు. ఎట్లా ఇస్తారో తర్వాత కానీ తెలియదు. అప్పుడే బాగుందండి, ఇంటికాడికి వచ్చి ఇస్తేనే బాగుంది. ఇక్కడికి వచ్చి అంటే ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు, రావాలంటే రాలేరు, వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు. బియ్యం తెచ్చుకోవాలంటే ఇబ్బందే కదా. ఇప్పుడైతే 1వ తారీఖు వచ్చేది, ఇప్పుడు ఇంటికాడికి ఇక్కడికి వచ్చి తీసుకురావాలంటే వచ్చేవాళ్ళు ఉంటారు, రానోళ్ళు ఉంటారు, జాబ్కి వెళ్ళేవాళ్ళు ఏ టైంకి వస్తారో మాకు తెలియదు కదా. రావాలంటే ఇబ్బందే. అవి ఉంటే వ్యాన్ ఉంటే కనుక చక్కగా ఆ టైంకి వేస్తారు కాబట్టి ఆ రోజు సెలవు పెట్టుకొని ఇళ్ళకాడ ఉండి తీసుకెళ్తారండి. ఇళ్ళకాడ తీసుకుంటున్నారు కదా, ముసలి వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఇలా రావాలంటే రాలేరు కదా. అదైతే ఇంటి దగ్గరే కాబట్టి తీసుకునేవాళ్ళు. అదే సుఖం అనిపించింది. బేసిక్గా రేషన్ వెహికల్స్ వల్ల ఉపయోగాలు ఏంటి? ఎవ్రీ ఏరియాకి ఈ వెహికల్స్ వచ్చి ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకుల్ని ఇంటి దగ్గరే ఇచ్చేస్తుంది. సో గంటల లైన్లో నిలబడే బాధ ఉండదు, ఎక్కడి నుంచో బియ్యం మూటలు ఇంటి వరకు మోసుకొచ్చే పరిస్థితి ఉండదు. బట్ నెగిటివ్స్ ఏంటంటే రేషన్ షాప్ దగ్గరైనా రేషన్ వెహికల్స్ దగ్గరైనా ఈ లైన్లో గంటలు నిలబడే పద్ధతి అయితే తప్పదు. ఒక్కోసారి రేషన్ అవసరం లేని వాళ్ళు స్పాట్లోనే వాటిని అమ్మేస్తున్నారు. ఒక్కొక్కసారి ఆ వెహికల్ మన ఏరియాలోకి వచ్చాక ఒక్కసారి సైరన్ వినిపించగానే ఏ స్ట్రీట్లో ఉందో వెతుక్కోవడానికే సగం టైం అయిపోతుంది. అన్నిటికంటే దరిద్రం అండ్ నాకు పర్సనల్గా చిరాకు తెప్పించేది ఏంటంటే సైరన్. దీని అమ్మ అది పోలీస్ వెహికల్ సైరనో, అంబులెన్స్ సైరనో, లేకపోతే ఇంకో సైరనో అర్థం కాదు, అంత భయపెడుతుంది ఆ సైరన్. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది ముసలవ్వలు ఆ బియ్యం మూట, సరుకులు అవన్నీ మోసుకెళ్ళి ఓపిక లేక పాపం ఎవరైనా వస్తారేమో, సాయం చేస్తారేమో అని ఎదురు చూస్తున్న అవ్వల్ని నేనే కల్లారా చూశాను చాలాసార్లు. కొంచెం బాధ అనిపించింది. లైక్ పాపం వాళ్ళు రేషన్ కోసం లైన్లో గంటలు నిలబడి రేషన్ వచ్చాక వాటిని తీసుకెళ్ళడానికి సాయం చేసే వారి కోసం ఇంకొన్ని గంటలు నిలబడి, అబ్బో ఏం నరకం రా నాయన. ఒక్కదాన్ని ఉన్నాను, రావాలంటే రాలేను, కాళ్ళు రావు. ఈ వయసులో అంత దూరం నుంచి నడిచి అలా వస్తారు. గతం 4 ఏళ్లలో ఇంటికి వచ్చాయి కదా వ్యాన్లు, డోర్ డెలివరీ ఇచ్చేవాళ్ళు. వ్యాన్లు వచ్చి ఇప్పించేయి. బియ్యం ఇచ్చారు కదా, మంచిదా కాదా అని అడుగుతున్నారు. అది వచ్చే 5 కేజీలు కాకపోను కొట్టింటాను ఒక్కదాన్ని. 5 కేజీలు రావాలంటే రాలేను కదయ్యా. 5 కేజీలు బియ్యం పంచదారకే అంత దూరం రావాలి, అక్కడ నుంచి వస్తాను. ఎవరైనా తీసుకొచ్చే పనికి మనోళ్ళు ఎవరైనా ఉన్నారు? లేరయ్యా, మనోళ్ళు లేరు, మన కొడుకులు లేరు. ఎనీహౌ మీరేమనుకుంటున్నారు? ప్రజలకు ఏది మంచిది, రేషన్ వెహికల్సా లేదా రేషన్ షాప్సా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.